ఈరోజు మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు గతంలో 5 సంవత్సరాల నుంచి మా ఆర్ట్స్ కానీ రఘురామ్ కానీ ఇలాగా అనేక పేర్లతో మీడియా రంగంలో ఉన్నటువంటి సోదరులు చింతల బాబీ అలాగే చింతల చంటి ఈరోజు బాబ్ ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ని విజయవాడ బేస్గా ఇక్కడ ఈరోజు మొదటి లోగోని ఆవిష్కరించారు. వాళ్ళకి శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాం. ఈరోజు ఆకాశమే అతిగా టెక్నాలజీ ఉంది. ఒకవైపు ఐఓటీ కానీ, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కానీ, అలాగే వాళ్ళ యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, అట్లాగే ఎక్స్ కానీ, అట్లాగే మరి వాట్సాప్ కానీ, స్నాప్చాట్స్ కానీ, ఇవన్నీ కూడా సామాన్యులకి ఒక కామన్ మ్యాన్కి అందుబాటులో వచ్చినాయి అంటే ఇది టెక్నాలజీ మహిమ. 2G, 4G, 3G, 5Gకి వచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో 6G, 7G, 8G కూడా వెళ్ళిపోతాం. ఇటువంటి రంగంలో ఇటువంటి సమయంలో ఆకాశం ఎవరికి దీంట్లో కాంపిటీషన్ లేదు. ఎవరి ఛానల్స్ ఆడే, ఎవరి కంటెంట్ ఆడితే, ఎవరి సత్తా వాళ్ళదే. మరి వీళ్ళు చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా ఇవాళ ఈ బాబ్ ఛానల్ ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో మన నగరానికి కానీ వాళ్ళకి కానీ మంచి పేరు రావాలి. ఈ ఛానల్ ఒక కంటెంట్ తీసుకొని బ్రహ్మాండంగా వాళ్ళు సక్సెస్ అవ్వాలని చెప్పి హృదయపూర్వకంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు మా స్నేహితులే కాదు, మా కుటుంబ సభ్యులు. వీళ్ళకి అన్ని రకాలుగా మేము, అలాగే గౌరవ సలహాదారులుగా ఉన్నటువంటి చెన్నుపాటి శ్రీనివాస్ గారు కానీ అందరం కూడా వాళ్ళకి అండగా ఉంటాం. ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అన్ని రకాలుగా వాళ్ళకి ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి ఛానల్గా దీన్ని ప్రజల్లో పేరు పొందాలని హృదయపూర్వకంగా చంటికి, బాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. వారు లాంచ్ చేసి వాచ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ లోగో లాంచింగ్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఇద్దరు సోదరులు కూడా నాకు గత 35 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి కింది స్థాయి నుంచి నాకు తెలిసి గోడల మీద పబ్లిసిటీ చేసేవాళ్ళు అనేకమైన కంపెనీలు. ఆ రోజున ఈ ఛానల్స్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు. ఆ రోజు నుంచి కూడా ఈ బాడీ ఆ అడ్వర్టైజింగ్ బిజినెస్ లో అంచెలంచెలుగా మల్టీనేషనల్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ కూడా అడ్వర్టైజ్ చేసే స్థాయి ఎదిగి, అలాగే నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల కిందట వుడ్ కార్వింగ్ మెషిన్స్ నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు. ఇంకో విషయం తోటి 20 సంవత్సరాల కిందటే వుడ్ కార్వింగ్ మెషిన్స్ తీసుకొచ్చి ఆ బిజినెస్ స్టార్ట్ చేశారు. అలాగే ఈ రోజున మీడియాకి అన్ని రకాలుగా రైతుపరంగా, రాజకీయ పరంగా కానీ కొత్తగా టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన చాలా తీసుకొచ్చిన ఛానల్స్ చాలా ఉన్నాయి. అలాగే ఈ రోజున ఈ సోదరులు ఇద్దరు ఈ ఛానల్ లాంచ్ చేసి అలాంటి ఇన్నోవేటివ్ వార్తలు కానీ, ఇన్నోవేటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తులు కానీ లైమ్ లైట్ లో తీసుకొచ్చి అత్యున్నతమైన స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు పెద్దలు చండి గారు, బాబీ గారు సమాజ శ్రేయస్సు దృష్ట్యా సమాజంలో జరిగే అణచివేతలు, అభివృద్ధి కార్యక్రమాలన్నిటి మీద తెర మీద తీసుకొచ్చి ముందుకు పోవాలన్న లక్ష్యంతో బాబ్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ దానికి సంబంధించి లోగో ఆవిష్కరణ జరిగింది. ఈరోజు ప్రపంచంలో డిజిటల్ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఆ వ్యవస్థలో
సమూలమైన మార్పులు తెస్తూ భారతదేశంలోనే #1 డిజిటల్ వ్యవస్థగా బాబ్చాన్ ఛానల్ మారాలని, ఆ విధంగా ముందుకు పోతని అన్ని ప్రమాణాలతో ప్రామాణికలతో ముందుకు పోయే బాబ్చాన్ ఛానల్ గా అది అవతరింపజేయాలని చెప్పి యాజమాన్యం చంటి గారిని, బాబు గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వారు చాలా స్పష్టత ఇచ్చారు. ఏదైతే డిజిటల్ వ్యవస్థలో బాబ్చాన్ #1 ఛానల్ గా అవతరించబోతా ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్ వేదికగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రాజధాని కేంద్రంలో ప్రధానమైన కార్యాలయాలను ఏర్పాటు చేసి బాబ్చాన్ ఛానల్ ముందుకు పోతా ఉంది. పెద్ద ఎత్తున వేదిక మీదకి, తెర మీదకి వచ్చే బాబ్చాన్ ఛానల్ అదే స్థాయిలో ముందుకు పోతూ డిజిటల్ స్థాయిలో భారతదేశంలో #1 వ్యవస్థగా మారాలని చెప్పి, మారుతుందని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు గత 3 దశాబ్దాలుగా వాళ్ళు ఈ ఎలక్ట్రిసిటీ ల్యాండ్స్ వీటిల్లో కూడా సౌత్ ఇండియాలో చాలా పేరు ప్రఖ్యాతం సంపాదించుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ బాబ్ ఛానల్ ద్వారా తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా వార్తగా వేయాలి, ప్రజలకు నిజం చెప్పాలన్న ఉద్దేశంతో ఈ మధ్య ఛానల్స్ అన్ని కూడా ఏదో 1-2 తప్ప ప్రధానమంత్రి అధికార పక్షాలకు, ప్రతిపక్షాలకు, లేకపోతే సామాజిక వర్గానికి అనుకూలంలో ఇంకో సామాజిక వర్గానికి వ్యతిరేకంగానూ ప్రచార సాధారణాలు, మాధ్యమాలు వర్గీకరణ చెందుతున్న నేపథ్యంలో ఎటు లేకుండా తోపగా నిజాయితీగా నిజం వైపు ఉండే దానికోసం ఈరోజు చంకాల బాబీ గారు, ఎలియాస్ రామారావు గారు ఈ ఛానల్ లోగో లాంచింగ్ పెట్టారు. త్వరలోనే ప్రారంభోత్సవం ఉంది. అభివృద్ధి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బ్రహ్మాండంగా ఎప్పటి వార్తలు అప్పుడే సమగ్ర విశ్లేషించి సబ్జెక్ట్ వైజ్ సంబంధించిన వేదాలతో అనేకమైనటువంటి కంటెంట్ నిపుణులతో వీళ్ళు ఒప్పందాలు చూపించుతున్నారు. మంచి వార్తలు దీని ద్వారా మంచి సమాచారం ప్రజలకి చేరవేస్తుండటంలో అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు ఈ బాబ్ ఛానల్ ని ఆదరించవలసిందిగా సదరిగా మనవి చేస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. యూట్యూబ్ బాబ్ ఛానల్ నిజంగా కూడా అది బాబ్ ఛానల్ లాగా, వాళ్ళ మనసుకు తగ్గ ఛానల్ లాగా బాగా క్లిక్ అవ్వాలని. ఎందుకంటే సోషల్ రెవల్యూషన్ మీకు తెలియదు కాదు. మన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, రకరకాల కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్స్ ఏ రేంజ్ లోకి వెళ్ళిపోయిందో, మనిషికి ఎంత దగ్గర అయిందో మనందరికీ తెలుసు. అలాగే అది పొలిటికల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, మనుషులు కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ డైమెన్షన్ లో ఈరోజు యూట్యూబ్ ద్వారా మనం చూస్తున్నాం. అలాంటిది ఈ యూట్యూబ్ ద్వారా పెట్టినటువంటి ఈ బాబ్ ఛానల్ పెద్ద సక్సెస్ అవ్వాలని, అదేవిధంగా సొసైటీకి ఎంతో మేలు చేయాలని మా బాబీ గారు అప్పుడే ఈరోజు ఆ శుభ సందర్భాన ఇది సమాజానికి ఎంతో తోడ్పడాలని. ఎందుకంటే ఈరోజు టీవీలో రకరకాల ఎన్టీవీలో రకరకాల చాలా వస్తున్నాం, కానీ యూట్యూబ్లో ఏమైనా అంటే మొత్తం మనిషికి అతి దగ్గరగా అయిపోయింది. ఎందుకంటే సెల్ ఉంటే కింద నుంచి పై వరకు, పై నుంచి కింద వరకు ఎవరైనా సరే ఏ ఛానల్ ఓపెన్ చేసుకునే విధంగా మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏర్పడ్డాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా బాబ్ ఛానల్ పెద్ద సక్సెస్ అవ్వాలని మా బాబీ గారు, వీళ్ళిద్దరికి, చంటి గారికి ఎంతో ఉపయోగపడాలని, అలాగే ప్రజలందరికీ కూడా ఎంతో మంచి సమాచారం చేరవేయాలని. థ్యాంక్ యూ. లోగో ఆవిష్కరణ, ఛానల్ లోగో ఆవిష్కరణకు వచ్చేసినటువంటి పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బాబీ గారు, చంటి గారు అంతటి గొప్ప వ్యక్తులు కలవారు. ఇక్కడ వారి ముందు మాట, మన ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ ముందు మాట ఏదైతే ఉందో, వాళ్ళ మనసులోని మాటలో వాళ్ళు ఎంత సున్నితమైన వ్యక్తులో, సమాజం పట్ల ఇలాంటి వ్యక్తులకి ఎంత కాన్షియస్నెస్ ఉంటుందో మనకి వారి మనసులోని మాటలు చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అదే సెన్సిటివ్నెస్ తో మరి సమాజంలోని అంశాల పట్ల వారందరికీ వారు కాన్సన్ట్రేట్ చేసి ఈ యూట్యూబ్ ఛానల్లో సమాజానికి ఉపయోగపడే విధంగా చాలా అంశాలను వారు కవర్ చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కానివ్వండి,
కెరియర్ గైడెన్స్ కి సంబంధించి కాబట్టి మరి ఇతర అంశాలని వారు పూర్తిగా కవర్ చేస్తూ ఒక కంటెంట్ బేస్డ్ ఛానల్ గా యూట్యూబ్ ఛానల్ తీర్చిదిద్దారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి సందర్భంగా విజయంగా డిజిటల్ విజన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు కొన్ని ఛానల్స్ కొంతమందికి అమృతన్నట్టు ప్రచారం చేస్తుంది. ఇటువంటి తరుణంలో రానున్న రాజకీయాల్లో ఎవరి పక్షం కాకుండా ప్రజాపక్షమే వీళ్ళు నిలవాలని. ఎందుకంటే వీళ్ళు కూడా 25 సంవత్సరాల క్రితమే అమ్మవారి దేవస్థానం కొండ మీద ఓంకారం నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా. వాళ్ళకి ఈ అనుభవం ఉంది. రఘురామం అన్న వాళ్ళకి ఈ బాబీ చండీలు వాళ్ళు ఎంత స్ఫూర్తిలో ఉంటారో వాళ్ళ దీనికి తగ్గట్టు ఈ ఛానల్స్ ఏదైనా అభివృద్ధి చెందాలని వారికి అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ ముందుగా ఈ కార్యక్రమానికి నమస్కారం. ఛానల్ లోగో ప్రారంభోత్సవ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్ని ఏర్పాటు చేస్తున్న మిత్రులు బాబీ చట్టీకి, అట్లాగే దీని వెనుక ఒక గౌరవాధ్యక్షుడిగా గౌరవ సలహాదారుగా ఉన్న చెరుపాటి శ్రీనివాస్ గారికి, అట్లాగే వారి మిత్ర బృందానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. యూట్యూబ్ ఛానల్ ఏ రకంగా ప్రజల్లో జరుగుతుంది, ఏ రకంగా సంచలనం సృష్టిస్తుంది అనేది ప్రస్తుత తరుణంలో మనం చూస్తూ ఉన్నాం. మరి చిన్న పిల్లలకే కాకుండా పండు ముసల్లో కూడా ఈ ఛానల్ కి ఎడిక్ట్ అయిపోయిన పరిస్థితి ఈ రోజున. ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్, అంటే ప్రచార మాధ్యమాల ద్వారా అట్లా టీవీల ద్వారా చూసే పరిస్థితి ఈ రోజు పోయి సెల్ ఫోన్ ద్వారా ఈ ప్రచార మాధ్యమాలు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అనేక సంస్కరణలు కూడా ప్రభుత్వాలు కానీ ప్రజల నుంచి కానీ ఉద్యమాలు కానీ అనేకం నడుస్తూ ఉన్నాయి. మరి ఇదొక సంచలనాత్మకమైన ఛానల్గా, మరి ఒక పరిశోధనాత్మకంగా మీరు కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిశోధనాత్మక జర్నలిజం కూడా వీళ్ళు చేస్తూ, అట్లాగే ఈ రోజున వార్తలు చూస్తున్నాం. వార్తలన్నీ వాస్తవాలు కానీ పరిస్థితుల్లో ఈ రోజున యూట్యూబ్ ఛానల్ ద్వారా వాస్తవాలను చూసే పరిస్థితి ఈ రోజున ప్రజలకు కలిగింది. కాబట్టి ఛానల్ జనాభివృద్ధి చెంది ఇట్లాగే ఇది యూట్యూబ్ ఛానల్ కాకుండా శాటిలైట్ ఛానల్ గా అభివృద్ధి చెందాలని, ప్రజలు మనోహరం పొందాలని, మరింత అభివృద్ధిలోకి ఈ అనుభవం రావాలని, అట్లాగే బాబీ గారికి ఈ జన్మదిన ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్టాఫ్ అందరూ మరి ఎవరైతే బాబీ గారి చేతుల మీదుగా ఎంతో లబ్ధిమా కేక్ కటింగ్ తర్వాత ఒక్కొక్కరిగా వెళ్ళి ఫోటోస్ దిగవలసిందిగా మనం చేసుకుంటాం. సరే, అందరూ ఒకసారి గట్టిగా హ్యాపీ బర్త్డే బాబీ గారు అని చెప్తాం. రెడీ, 1 2